పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎత్తుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఈ యొక్క ఉదయ కాలంలో వాల్మీకి జనాంగం చెప్పేంటే బోయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకదేవుడు ధర్మవ్యాధుడు ఆర్టికల్ 341 కొరకై సిద్ధం కండి కొండలు కోనలు గుట్టలు రాసిన ఆర్టికల్ 340 వాల్మీకి సిద్ధ కోశిక మండలంలో ఎమ్మిగినూరు చింతకుంట కోశిక మధ్యలో రాశాను గుండెకాయలోనే ఛాలెంజ్ ఆర్టికల్ 340 తప్పని వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతాను. ఈ పొలంలో కోశికి దగ్గరలో ఉన్నటువంటి కొండకు రాశాను. ఇటువంటి ఎన్నోసార్లు రాశాను. పొద్దున్న ఆ నుంచి టీ తాపేవాళ్ళు టిఫిన్ చేపేసేవాడు అయినప్పుడు కూడా ప్రేమించేవాడు. ఒక్క 40 అబ్బాయి ఒకటే పిలిచినాడు. కాబట్టి వాల్మీకులు బోయలు మేలుకొని కోలుకొని సత్యం గ్రహించండి. కోశిక మండలం టీచర్లు తప్పదాకా ఊరిసిపెట్టి పారిపోయారు. కాబట్టి ఏంటి వాల్మీకులందరూ సోదరులారా నాలాగా కొండలు కోనలు గుట్టలు రాయండి. ఈ కొండలకు రాశాను 8 మండలములు ఈ రాశాను. ఏం చేస్తాను ఇంతమంది వాల్మీకులు బానిసల పట్ల మగ్గుతున్నారు. కాబట్టి ఆర్టికల్ 340 తప్పని దమ్మున మొగలు లక్షాధికారులు కోటీశ్వరులు బిల్ గేట్స్ ఎందరో ఉన్నారు. ఏం చేసాను ఎత్తుకుంటే కొండలకు రాయకుండా కొంటే ఏం చేస్తావు? ప్రచారం లేదు, కొండలు రాపించేది లేదు, చైతన్యం లేదు, సంఘ సభ లేదు. ఇదో అదిగు బొమ్మ ఇదిగో ఎలక్షన్ వేసారు. ఏమయ్యా వాల్మీకులు ఉన్నారా? చచ్చిపోయిన బతికేశారు. కోశిక మండలము కౌతాల మండలము మంత్రాలయ మండలంలో కోటీశ్వరు లక్షాధికారులు తిని బువ్వ తిరక తిని బూ అరక్క 3 పిల్లు పొరలాడుతూ తప్పదాగి ఎక్కడ చూసినా క్వార్టర్లో బ్రాందీ షాపులు కాడే ముగించుకుని టోకన్ కట్టినారు. ఇటువంటి వాళ్ళు కొండలకు రాసేవాడు లేడు. దమ్మున్న మొగలు ఎవడన్నా కూడా ఛాలెంజ్ ఈ జిల్లాలో ఏపీలో ఆర్టికల్ 340 కర్ణాటకలో ఎస్టీ అంటే అది కూడా ఒకప్పుడు ఎస్సే. కన్ను తెరవండి అయ్యా బోయ జనంగా మా కన్ను తెరవండి. ఎందుకు ఈ నాలో 70 ఏళ్ళు పైనే అయింది కానీ బానిస బదులు మగ్గుతున్నారు. కన్ను తెరవండి. ఇప్పుడైనా ఎవడైనా కోశిక మండలంలో నాన్న కూడా సపోర్ట్ చేస్తాను, సంఘ సభ్యులకు ఉంటాను. కొండలు గుట్టలు రాసే దమ్మున్న మగ్గాలు ఎవడైనా ఉంటే ధైర్యంతో బోయలకు మూల పురుషుడు భక్త కర్ణాభిషేప అడుగుజాడలు పాటించలేని వాడు సూతల బతికొకడు సచ్చేది వాడు వచ్చి భూమి మీదకి వచ్చాడు కానీ బతికి ఎందుకని వానికంటే జనారణంలో క్రూర మృగాల మేలు. కాబట్టి ముక్రాన్ సారు, అరుణ్ కుమార్, జట్యప్ప, రంగమునాయుడు, మల్లిరెడ్డి, సీను, మరి వెంకటరాములు వీళ్ళందరూ కూడా మరి నేను చైతన్యమందులు వాళ్ళు కూడా చేయాలి, మీరు కూడా చేయాలి. కాబట్టి ఈరోజు దమ్మున మొగోళ్ళు బయటికి పెట్టినోడు ఆర్టికల్ 340 అలా మరి అరుణ్ కుమార్, ముక్రాన్ సారు, అదే రీతిగా మరి బాజీ అదే వాళ్ళని చూసుకొని బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకోండి అయ్యా ఏం చేస్తున్నారు. కాబట్టి సపోర్ట్ లేదు. సాగర్ కోశిక మండలంలో ఇంతమంది కొండలకు రాశాను పొద్దున్న ఈరోజు టైం 10 అయింది. కాబట్టి ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. కోశిక మెయిన్ రూట్లో రాశాను. కాబట్టి వాల్మీకులు కళ్ళు తెరవండి, పిల్లలు చదివించుకొని మద్యపానం దూరంగా ఉండండి, మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. ఈ కోనలకు రాసేనా మీరు ఏం చేస్తారు కదా? అయిపోయినోడు కీళ్ళు బలం తాగేకి తినేకి ఎగరాడేకి శోభనాలకి పిల్లి పిందిలకి దీనికే పోతే ఇంకేముంటుంది సమాజం. అందుగురించి మన కులం వ్యవస్థ అన్ని కులాల కంటే మాది కొలితే అన్ని కులాల కంటే వెనకబడిపోయింది. పిల్లలరా కన్ను తెరవండి. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని ముఖ్యతలు తెలిసేదే ఆవేదన గమనించండి. వాల్మీకి చెప్పిన సూత్రం పాటించేవాడు ఎవడని ఉంటే, భక్త కర్ణప్ప సూత్రం పాటించేవాడు ఉంటే, ధర్మవ్యాధుల సూత్రం పాటించేవాడు ఎవడు ఉంటే, ధర్మవ్యాధులు బ్రాహ్మణికి పోయి చెప్పే మొగ్గోడు అటువంటి వాడు వాల్మీకి పోయేవాడు కాదంటే ఎవడను వాళ్ళ కాలికి దుర్బోదు. కోశిక ఆధున మండలం ఛాలెంజ్ ఎవడన్నా కూడా 50,000 ఛాలెంజ్ ఎవడన్నా రాజ్యాంగ ప్రకారంగా రామాయణ ప్రకారం మహాభారతం వాల్మీకి భక్త కర్ణప్ప శబరిగుడు వాళ్ళు బోయోలు కాదని నిరూపించే దమ్మున్న మొగడు ఎవడైనా ఉంటే ఛాలెంజ్. కానీ మీరు అది గొజకర్ణగాళ్ళగా గోకర్ణగాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారయ్యా? కన్ను తెరండి. లెక్చర్లు, డాక్టర్లు, టీచర్లు కూడా ఎంతో మంది ఉన్నారు. దమ్ములు పడికరాని లైఫ్ మనం టీచర్స్ కదా. కాబట్టి ఈ యొక్క సమయంలో కొండలకు ఏమని రాశాను? జై భీమ్, జై వాల్మీకి, ఎస్సీ సాధనకై సిద్ధం కండి అని కోశిక మండలం ప్రజలకి వార్నింగ్ ఇచ్చిస్తున్నాను, ఛాలెంజే చెప్తున్నాను. కాబట్టి పిల్లలరా ఇప్పుడైనా మీ కాళ్ళ పట్టుకొని మొక్కితే కూడా నిలబడింది. కాబట్టి అరుణ్ కుమారు మరి వచ్చేసి జట్యప్ప, రాఘవేంద్ర, రఘు మరి ఏం వాళ్ళు కూడా ప్రయాసం అలాగ పడుతున్నారు. కోనలు రాసేది కరపదు గురించి ప్రకటిస్తున్నాను అయ్యా. ఏం చేస్తారు? ఆల్ ఇండియా సమతా సేవ ఏపీ ప్రెసిడెంట్. కాబట్టి మరి వాల్మీకి సంఘంలో నేను ఇంతమంది ప్రయాసపడుతుంటే ఏం తప్పతాపేగా ఊర్లు విడిచిపెట్టి పారిపోతున్నారా? కాబట్టి చేతులు చూడండిగా రాసినాను. కనీసం చేతులు కడుక్కోవడానికి నీళ్ళు లేవు. నీళ్ళు దప్పికేస్తున్నాయి కానీ ఎవరు పట్టించారు కదా. నీళ్లు చేతులు కడుక్కొని నీళ్ళు లేని మొత్తం కొండలు రాసాను పొద్దున్న నుంచి కదా. చేతులకి
ఇంతగానో చూడండి చేతులకు కలర్ కొట్టుకొని చేస్తున్నాను. మీరు కూడా నాలాగా తిరిగి ఉరుగు గల్లి తిరగల చెంబు చేను దొడ్డి ఎవరైనా పోతున్నారు. దయచేసి వాల్మీకి జనాంగమా, ఆడోళ్ళు అక్కోళ్ళు ఆడోళ్ళు అక్కలారా, దయచేసి స్త్రీలు కూడా ఈ వీడియోలు షేర్ చేయండి, అనేకులు తెలియజేయండి, అక్కోళ్ళకి అన్నోళ్ళకి బంధుమిత్రులకి. కాబట్టి మీరు షేర్ చేయండి. నేను వాల్మీకి గోత్రికుడు కాబట్టి మీరు కూడా నాలాగా తిరగాలని ఉద్దేశం చెప్తున్నాను. నల్లబోతుల కాబట్టి నల్లబోతుల గోత్రికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ కొండకు రాశాము. ఆ కొండకు రాశాము నల్లబోతుల గోత్రికుడు అబ్బాయి నన్ను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఒక్కడు సపోర్ట్ చేస్తానన్నాను. పిల్లరా మీరు ఏం చేస్తారు? కోసిక మండలంలో ఇంతవరకు రాశారు, ఏం చేస్తారు? నిద్రపోవటం లేదు కదా. దయచేసి వాల్మీకులందరికీ ధన్యవాదాలు. బోయిలకు మూడు పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకరేవుడు ధర్మవ్యాధుడు అడుగుజాడలు సాటించి పాటించండి. ఈ కొండలకు ఉదయకాలం రాశాను కోసిక మండలంలో. మీరు ఏం చేస్తున్నారు? కౌతాలం కోసిక మండలంలో ప్రతి కొండ కనబడాలి, దడ పుట్టాలి, ఎమ్మెల్యేలు ఎంపీలకి వెన్నులో వణుకు పుట్టించేట చైతన్యం కావాలనే ఉద్దేశంతో జై భీమ్, జై వాల్మీకి, జై వాల్మీకి అందరికీ ధన్యవాదాలు. వాల్మీకి జై, జై భీమ్, జై ఓలే. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ నమస్తే. జై భీమ్, జై వాల్మీకి. మీరు ఆసక్తి పరులు ఎవరన్నా, నేను కూడా ఇట్లా కోణలకు రాస్తాను. మరి నీ బండి పెట్రోల్కి కొండలకు రాస్తాను, నాన్న కూడా సపోర్ట్ చేస్తాను. ఫైనాన్స్ ప్రకారం కానీ డబ్బాలు ఇప్పిస్తానే వాళ్ళు ఎవరైనా ఆసక్తి పడి ఉంటే వాల్మీకిలో నా నెంబర్కి ఫోన్ చేయండి. 97 04 31 75 19 97 04 31 75 19కి ఫోన్ చేయండి. కొండలకు రాసేయండి. దయచేసి వాల్మీకి జనాంగమా, స్త్రీలు పురుషులు ఉద్యోగస్తులు అందరూ మేల్కొని కోలుకోండి. కాబట్టి గలం విప్పండి, గొంతెత్తండి. ఆ గజకర్ణగాలకు గోకర్ణగా ఉండొద్దండి, చుక్కాముక్క బానిసలు కావద్దండి, భయభక్తులుగా ఉండండి. దయచేసి వాల్మీకి జనాంగమా మేలుకొని, లేకపోతే మన ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే వ్యవస్థ రాంగ్ రూట్లో ఉంది. మన పిల్లల భవిష్యత్తు కట్టాలంటే నీవు ఇంటికొకడు గల్లి తిరిగి ఇల్లు తిరిగి మరి జై భీమ్, జై వాల్మీకి, జై షెడ్యూల్ క్యాస్ట్ ఆర్టికల్ 300 సాటించి పాటించి వాడే రెబల్ హీరో, వాడే రియల్ హీరో. దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, హరించి వేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్. తెల్ల పాయింట్ నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు చదివి మహానుభావుడు. ఆయన నిలబటానికి ఆకాశం సరిపోదు, ఆయన నిలవటానికి భూమి సరిపోదు. విశ్వ మానవుడుగా అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే కదిలిపోతున్నారు. పార్లమెంట్ ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఈ దేశానికి 3 రంగుల జెండా ఇచ్చింది ఎవరు? దానికి ధర్మచక్రాన్ని అద్దింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెడితే ఈ దేశమే ఒక మనువాద దేశం, ఇక పనికి మాలిన దేశం ఇది. నా దురదృష్ట సోదర సోదరీమణులారా,